హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే తమన్నా భాటియా అండ్ డయానా యాక్ట్ చేసే అమెజాన్ ప్రైమ్లో వచ్చిన డూ యూ వాంట్ ఏ పార్ట్నర్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అయితే రివ్యూ. సో ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది, అది కూడా తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే ఫస్ట్ స్ట్రిక్ట్లీ ఫర్ తమన్నా అని చెప్పి నాకైతే అనిపించింది. నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగా అయితే ఏం లేదు, బికాజ్ ఈ సిరీస్ వచ్చింది అనే విషయం కూడా చాలా మందికి అయితే తెలియదు, అండ్ ఇంక్లూడింగ్ మీ, బికాస్ మోర్ ఫోకస్ అంతా మిరాయ్ అండ్ కిష్కింద పూరి ఆ సినిమాల మీద అయితే ఉందన్నమాట. సో ఈ సిరీస్ వచ్చింది అది కూడా చాలా మందికి అయితే తెలియదు, బట్ ఈ సిరీస్ అయితే వచ్చింది. సో ఈరోజు నైట్ టెక్నికల్లీ చెప్పాలంటే నేను నిన్న 12 o'clock అయితేనే ఈ సిరీస్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. అండ్ చెప్పండి స్ట్రిక్ట్లీ ఫర్ తమన్నా ఫ్యాన్స్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక తమన్నా అండ్ డయానా, సో వాళ్ళిద్దరికి లైఫ్లో ఒక గోల్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ గోల్ ఏంటంటే కనుక సో వాళ్ళైతే ఒక బీర్ తయారు చేద్దామని చెప్పి ఒక కంపెనీ అయితే పెడదామని చెప్పి అనుకుంటారు. సో వాళ్ళు ఎందుకు ఆ థాట్ అయితే వచ్చింది, అండ్ వాళ్ళు ఆ బిజినెస్ స్టార్ట్ చేశారా లేదా, అండ్ వాళ్ళకి ఎలాంటి ఒక ఛాలెంజెస్ అయితే ఫేస్ అయితే చేశారు, బికాజ్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక గ్యాంగ్స్టర్ అయితే వస్తాడు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సిరీస్లో పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కొంచెం రన్ టైమ్, సో టోటల్ 8 episodes అయితే ఉంటుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ కొంచెం లెంత్ అనేది కొంచెం తక్కువ, 30 to 40 minutes అయితే ఉంటుంది అనమాట. దాంతో మనకి కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ సిరీస్కి మేజర్ తమన్నా భాటియా. సో ఈ సిరీస్ ఎందుకు చూడాలంటే కనుక సో తమన్నా కోసం అయితే చూడాలి. సో ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా అందంగా తనైతే కనిపిస్తుంది, అండ్ తన యాక్టింగ్ కూడా అయితే బాగుంటుంది. అది తప్ప మిగతా తెలిసిన యాక్టర్స్ అందరూ హిందీ యాక్టర్స్ అయితే ఉంటారు. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక సో కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంటుంది. సో బీర్ తయారు చేద్దామని చెప్పి ఆ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో సో అందరూ మేల్ వాళ్ళైతే ఉంటారు. సో వాళ్ళు ఒక ఫీమేల్ ఒక ఫీల్డ్లోకి వస్తే ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అన్నట్టు మనకైతే చాలా క్లియర్ అయితే చూడడం అయితే జరిగింది. సో అదే లైసెన్స్ తెచ్చుకోవడము అండ్ ఇన్వెస్ట్మెంట్, అండ్ వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్ ఏంటనేది కూడా మనకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ తెలియని కూడా మనకైతే కొంచెం విషయాలు అయితే తెలుస్తాయి. అండ్ వాళ్ళు ఆ ఛాలెంజెస్ ఫేస్ చేయడం కూడా మనకి కొంచెం రిలేటబుల్ అయితే అనిపిస్తుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అనేది మనకు తెలుస్తుంది, బికాస్ ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా కాస్ట్లీగా అయితే ఉంటుంది అండ్ చాలా రిచ్గా అయితే ఉంటుంది. అండ్ సిరీస్ కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే ఓకే. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కాన్ఫ్లిక్ట్ అనేది పెద్దగా అయితే ఏమి ఉండదు, బికాజ్ చాలా సబ్ ప్లాట్స్ అయితే యాడ్ అయితే చేస్తారు. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా పెద్దగా స్ట్రాంగ్ అయితే ఉండదు. సో విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి వాళ్ళ గోల్ని ట్రై చేస్తుంటారు కదా, సో ఆపడానికి ఎవరున్నారు అన్నట్టు పెద్ద ప్రాపర్గా ఛాలెంజెస్ అన్నట్టు ఏది ఈ సిరీస్కి అయితే చూపించలేదు. అండ్ చాలా సప్లాట్స్ కూడా మనకైతే అన్నెసరీ అన్నట్టు మాకైతే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే కింద చెప్పినట్టు స్ట్రిక్ట్లీ ఫర్ తమన్నా ఫ్యాన్స్. అండ్ ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే లేదు, నా సజెషన్ అయితే వద్దు, బికాజ్ ఎందుకంటే ఇలా మొత్తం ఆల్కహాల్ చుట్టే ఆల్కహాల్ అండ్ బీర్ అన్నట్టు కాన్సెప్ట్ చుట్టూ ఈ సిరీస్ అయితే తిరుగుతుంది. సో పిల్లలకి ఈ కాన్సెప్ట్ అనేది అనవసరం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే మా రివ్యూస్ కానీ సిరీస్ రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.